మనం తెలుగులో చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు నాకు గట్టి నమ్మకం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అలా మనం చెప్తూ ఉంటాం. అంతేకాకుండా నా గట్టి నమ్మకం ఏంటంటే సార్ ఈ ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, నా గట్టి నమ్మకం ఏంటంటే అక్కడ అది ఉండొచ్చు అని చెప్తాం. అయితే ఇలా గట్టి నమ్మకం అని చెప్పేటప్పుడు మనము ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మనకి ఖచ్చితంగా ప్రూఫ్ అనేది దొరకదు అనమాట. కానీ మన మనసు అలా చెప్తూ ఉంటుంది, మనం చెప్తూ ఉంటాం. అలా చెప్పే క్రమంలో మనం ఇంగ్లీష్లో ఈ గట్టి నమ్మకం అనే పదానికి మనకి సూటబుల్ అయిన ఫ్రేజ్ ఏంటంటే గట్ ఫీలింగ్ అనమాట. మై గట్ ఫీలింగ్, నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవబోతుంది. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా తను ఆ డెస్టినేషన్కి చేరుకుంటుంది. ఇలా చెప్పొచ్చు అనమాట. దీన్ని చూడండి, ఆమె గట్ ఫీలింగ్ అంటే ఆమె యొక్క గట్ ఫీలింగ్, అతని గట్ ఫీలింగ్, వారి గట్ ఫీలింగ్, మా గట్ ఫీలింగ్, అలా మనం చెబుతూ ఉంటాం అనమాట. సో